ఇండియాకి ఆడిన పిల్లల్లా ఇద్దరిని ఐ షుడ్ నాట్ టెల్ indiscipline groundla when serious discussion is going on, serious game is going on, somebody is making fun of it. సో స్రవంతి నాయుడు అనేసి ఉండే అందరినీ నిలబెట్టిన ఇట్లా ఆమెని ముంగట రమ్మన్నా వాళ్ళని ఫేస్ చేయమన్నా వన్ కిక్ మా టఫ్ మాస్టర్ కూడా చేయలేదు ఐ కుడెంట్ కంట్రోల్ ఇట్ సైలెంట్ అందరు సైలెంట్ సేమ్ థింగ్ హ్యాపెన్ అనంతపూర్ స్టేషన్ two girls I used to always, if I am going with them, I used to tell public place la indiscipline I cannot tolerate. Train la you want to enjoy, okay, oka limit స్థాయి వరకు కదా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేలా పక్కల నైట్ లా మీరు స్టార్ట్ 11 o'clock దాకా అంటే ఇట్లా దట్ టైప్ ఆఫ్ థింగ్ ఐ డోంట్ లైక్. స్టేషన్ లా క్రౌడ్ ఉంటుంది అక్కడ, నో ఐ విల్ నాట్ యాక్సెప్ట్. కానీ మీరు ఎయిర్ ఫోర్స్లో చేశారనుంది సార్ నెట్లో, ఏది మీరు ఎయిర్ ఫోర్స్లో చేసి రిటైర్ అయ్యారనుంది. అవును 1969 ఐ జాయిన్ ఎయిర్ ఫోర్స్. మరి తర్వాత బ్యాంక్ వచ్చారన్నారు కదా. అవును, తర్వాత 15 years కంప్లీట్ చేసుకుని వచ్చేసిన. అచ్చా, ది డిస్టర్బెన్స్ ఫర్ ది చిల్డ్రన్ ఎవ్రీ 3 years మూవింగ్ అంటే, సో ఐ సెడ్ ఓకే. బట్ ఐ ఎంజాయ్డ్ మై లైఫ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే షుడ్ గో. ఇట్ ఈస్ వెరీ గుడ్ లైఫ్. ఏం చేసేవారు సార్ మీరు? ఏది ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా ఉండే. ఓ ఐ 71 వార్ ఐ వాజ్ 14 days. పాకిస్తాన్ దగ్గర 50 kilometers అది. ఐ వాజ్ 22. ఐ వాంటెడ్ టు సీ బికాజ్ ఐ వాచ్ సో మెనీ వార్ మూవీస్. చిన్నప్పుడు ఇంగ్లీష్ మూవీ వార్ ఎట్లా ఉంటుంది ఎట్లా, దట్ ఆల్సో ఐ గాట్. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా డిఫరెంట్. అవును సార్. దట్స్ వై అవర్ ఫ్యామిలీ ఈస్ డిఫరెంట్. ఐ గాట్ టోటలీ వీఆర్ 8 people. నాకు 6 sisters, 1 brother. They're all put together one side, I am different. That is because సివిలియన్ లైఫ్ ఇస్ డిఫరెంట్. ది సెల్ఫిష్ పక్కోళ్ళు ఎవరు ఏమైతే మనకేంది, అక్కడైతే ఇట్లా ఎవరు ఉండరు కదా. ఫ్రెండ్ ఒక్కరికి నన్ను స్టేషన్ని వదిలిపెట్టేందుకు 20 మంది వస్తారు. టైం పాస్ ఏదైనా అయిపోయింది, దే విల్ హెల్ప్. దిస్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్ ఇన్ డిఫెన్స్. నో బడీ థింక్స్ అబౌట్ హౌ మచ్ ప్రాపర్టీ యూ గాట్, హౌ మచ్, నథింగ్ లైక్ దట్. In one plate only 5 people. Their Sardaji is same, Christian is same, Muslim is same. దట్ ఫీలింగ్ అనేది లేకుండే అప్పుడైతే. ఇప్పుడు ఐ కాంట్ సే. మీది లీలమ్మాది మీది లవ్ మ్యారేజా సార్? లే, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? బాబుది లవ్ మ్యారేజ్. మేము అనుకున్నాం వాడు ఇన్నోసెంట్ వాళ్ళే ఇట్లా. పేరెంట్స్ మనం అలాగే అనుకుంటాం కదా సార్, మన వాడు చాలా ఇన్నోసెంట్. నిజంగా అంటున్నా. దెన్ ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు, ఆ పిల్ల కూడా మార్వాడి, అగర్వాల్. అనగా దినము ఇక్కడ ఆమెకు ఇంటర్వ్యూకి వస్తే పంపించిండు. డాడీ నేను పంపిస్తున్నా, తీసుకుని పోమని ఇంటర్వ్యూకు బిఫోర్ మ్యారేజ్. ఆమెను తీసుకుని పోయి ఆ ఇంటర్వ్యూ కొంచెం హెల్ప్ చేయి. తర్వాత తెలిసింది ఈ పిల్లనే అనేసి. కానీ ఒకటి నేను అన్నా కదా, సర్టన్ థింగ్స్ ఐ టోల్డ్ దెమ్. 18 కాగానే యు ఆర్ మేజర్ నౌ. మేజర్ ఇన్ ద సెన్స్ ఏం తెలుసా, యువర్ బ్రెయిన్ ఈజ్ మెచ్యూర్డ్. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ ఇప్పుడు తెలియకుంటే యు ఆర్ యూజ్లెస్ పీపుల్. బట్ ఐ నో యూ పీపుల్ నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. సో నౌ ఆన్వర్డ్స్ వీ విల్ నాట్ బి వాచింగ్ యూ, టెలింగ్ యూ దీస్ థింగ్స్, ఫర్గెట్ ఇట్. కానీ అలా మనం మానిటర్ చేయకపోతే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ మనకు ఎలా తెలుస్తుంది సార్? అదే ఎక్కడైనా డౌట్ వస్తే దాంట్లోనే ఇన్వాల్వ్ అవుతాం. రాంగ్ దాంట్లో మా సన్ను ఎంత ట్రబుల్ ఇచ్చిండు, మీది ఫుల్ ఇలా ఇవాళ 10 అయిపోతుంది మీకు వాని గురించి చెప్తే. వాడు ఇంటర్ ఇలా ఐ థింక్ ఇంటర్లా ఏం చేసిండు, షీ వాజ్ లిటిల్ బిట్ మొండి. ఇంటర్ కాగానే అప్పుడు ఈ గుంటూరులో ఇది ఈవినింగ్ క్లాసెస్, ఈ మన అమీర్పేట్లా చాలా ఫేమస్ ఉండే. ఈమెనది అక్కడ వేస్తున్నాం కదా ఈవినింగ్లా, అక్కడి నుంచే అక్కడికి పోని. నేను వానికి ప్రెషర్ ఎందుకు, అది ఎంత చెప్పినా వినలేదు. సరే ఈమె దీనికి పోయి 5,000 కట్టే విత్ ఇన్ ఏ వీక్ ఐ విల్ నాట్ గో. అయిపోయింది. సరే అదొకటి. తర్వాత డైలీ బస్సులో ఎక్కుతాడు, మేము వెళ్ళిపోతాం. షీ యూస్ టు వర్క్, ఐ యూస్ టు వర్క్. వాడు ఏం చేస్తాడంటే పోతాడు బస్సులో, అదే బస్సులో రిటర్న్ సైలెంట్గా వచ్చి, మా మమ్మీ డాడీ కింద ఉంటుండే సైలెంట్గా, మీద రూమ్ ఉంటుండే,
వెళ్ళిపోతాడు. అమ్మ మంచి అల్లరి పిల్లాడు సార్, ఆ? మామూలు అల్లరి కాదు. తర్వాత నాకు లెక్చరర్తోని ఫోన్ వచ్చింది. ఏం సార్ మీ అబ్బాయి వస్తలేడు, ఇది చెయ్యాలి కదా, అదే ఏదో అన్నాడు. ఏమైంది వస్తున్నాడు కదా అంటే, ఎక్కడ సార్ 10 రోజులు అయిపోయింది. అరే ఒక రోజు 2 10 రోజులు కాదు. ఇక నేను ఏం తిట్టలేదు గిట్టలేదు. ఇక మనం ఏం చేసేది, నేనేం చేయాలి, వీడిని మార్నింగ్ చిన్నపిల్లల్ని కేజీలో వదిలిపెడతారు చూడండి, అట్లా వీడిని కూర్చోబెట్టుకొని తీసుకుని పోయి గేట్ వాళ్ళు లోపలికి పోయలేదా, పెద్ద పని పెట్టాడు సార్. తర్వాత అక్కడ నుంచి బ్యాంక్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. కొన్ని నెలలు బాగా నడిచింది. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళు తెలుసుకుంటారు సార్ ఈయన ఎంత సతాయించాడు మిమ్మల్ని కదా, అవునా కదా చెప్పండి. అట్లా సతాయించిండు చాలా. తర్వాత ఏంది, వానికి 8th నుంచే చెప్పేసినాము, అరే 10th సబ్జెక్టు పాస్ అయిపోతే యూ హ్యావ్ టు చూజ్ యువర్ సబ్జెక్ట్స్ విచ్ ఏరియా యూ వాంట్ టు గో. నువ్వు ఇప్పటి నుంచే మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ అది ఇది అంటే ఓకే ఓకే అన్నాడు. 10th తర్వాత అంటే నాకు తెలియదు. అంటే మేమిద్దరం పిచ్చోళ్ళలాగా మేము అప్ టు 10th క్లాస్ ఐ కెప్ట్ ఆల్, ఈవెన్ నౌ ఐ గాట్ మితాలీస్ రిపోర్ట్స్ ఫస్ట్ టు 10th క్లాస్. వాడిని తీసుకొని దేంట్లో బాగా చదువుతున్నాడు చూస్తాము, మనమే చూస్ చేస్తాము. దేంట్లో బాగాలేడు, దేంట్లో అంటే ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు సార్ బాబు చెప్తా. ఈసారి ఇంగ్లీష్లో హై మార్క్, విల్ బి వెరీ హ్యాపీ. 2-3 సబ్జెక్టులు హై. నెక్స్ట్ మంత్లీ టెస్ట్లో ఏది హై ఉన్నదో లో అయిపోతుంది, ఇంకొకటి హై అయిపోతుంది. కన్సిస్టెన్సీ లేదు దేంట్లో. హౌ వి విల్ చూస్. సైన్స్లో కంటిన్యూస్ ఉంటే సైన్స్ సబ్జెక్ట్ అంటాం, ఇలా మ్యాథ్స్లో మంచిగా ఈ స్కోరింగ్ రెగ్యులర్లీ ఓకే. సో ఫైనలీ అగ్రికల్చర్ దాంట్లో వేస్తాము. ప్లస్ ఈజ్ ఇంట్రోవర్ట్, ఈ డజన్ వాంట్ క్రౌడ్, ఎక్కువ ఫ్రెండ్స్. ఇంట్రోవర్ట్ అయింది, మళ్ళీ లవ్ మ్యారేజ్. అదే అంటున్నా. ఇట్ ఈజ్ మనం ఏమి దానికి ఐ ఫీల్ మితాలీ సో గ్రేట్. ఆమె ఏదైనా, మితాలీకి ఎట్లా అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇఫ్ షీ డజంట్ షేర్ వాట్ హ్యాపెన్ ఇన్ ద క్లాస్, వాట్ హ్యాపెన్ ఇన్ ద మ్యాచ్, ఇప్పుడు టూర్లా ఏమైంది షేర్ చేయకుండా నిద్ర రాదా మీకు. సో స్వీట్. ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎవ్రీథింగ్ షీ షేర్. సో దట్ ఈస్ వన్ థింగ్. వీడు సీక్రెట్గా అన్నీ. సో ఎనీవే నౌ వి పుల్డ్ హిమ్ అప్ అంటే వాని క్వాలిఫికేషన్కి గుడ్ జాబ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. వాని క్వాలిఫికేషన్ ఓన్లీ అబ్రాడ్. అన్ని ఎన్విరాన్మెంట్, గ్రౌండ్ వాటర్ అట్లా ఉండేది. ఇక్కడ మన దగ్గర ఆ లా లేదు, రూల్స్ లేదు. సో యూ ఆర్ డూయింగ్ సంథింగ్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటే పైసలు వాళ్ళ టైం ఉన్నప్పుడే ఇస్తారు. ఈ వాజ్ దేర్ ఫర్ 2 years ఐ థింక్, విశాఖపట్నం. దెన్ మేము ఒకసారి పోయి చూసినాము, వీఆర్ నాట్ హ్యాపీ. సో మితాలీకి పర్సనల్ సెక్రటరీ కావాలి ఉండే, అప్పుడు ఒక గర్ల్ ఉండే. తర్వాత ఆమెని షీ వాంట్ టు స్టడీ హైయర్ స్టడీస్. వీనికి చెప్పినాం యూ టేక్ కేర్. ఆమెకి ఇచ్చేది డ్రైవర్ని కూడా తీసేసినాం, మితాలీని నువ్వే తిప్పాలి. ఓకే, మన ఇంటి లోపలనే నువ్వు చేసుకుంటే ఇంత యూ టేక్ దట్ మనీ. కరెక్ట్. ఎవ్రీథింగ్ యూ డూ. ఐఎమ్ ఆల్సో బికమింగ్ ఓల్డ్, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే చేస్తున్నాడు. ప్లస్ ఒకటి ఫామ్ ఉన్నది, ఆ ఫామ్ నేను చూస్తుండే. నేను ఇప్పుడు చెప్పినాం రీసెంట్లీ, నౌ దట్ ఆల్సో టేక్ ఓవర్. యువర్ అగ్రికల్చర్ అది ఇది నీకు మ్యాచ్ అవుతుంది. అది ఇది మితాలీది ఎంత ఉంటుందండి, ఏంది బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవాలి. ఇఫ్ ఈ యంగ్ ఫెలో, సో ఈ కెన్ కంప్యూటర్ అని నాకు అంత లేదు, పర్సనలీ పోయి కూర్చొని చేసుకొని వస్తుండే. సో ఈజ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్, ఈజ్ హ్యాపీ. సో ఈజ్ హ్యాపీ. ఎందుకంటే డాటర్ ఇన్ లా వచ్చింది. ఎందుకంటే ఇది ఎక్కడ లింక్ అంటే 18 కాగానే ఇది కూడా చెప్పిన. సో మీరు తిరుగుతారు. సపోజ్ యూ లైక్ సంబడి, యూ వాంట్ టు మ్యారీ దట్ గర్ల్ ఆర్ బాయ్ మితాలీ, you are welcome. It may be beggar also you bring. That is your choice. Right. Your choice, I am happy to accept it. నేను ఎవరిని తెచ్చినో అట్లా అన్నాను నేను. కానీ ఏదైనా అయితే యువర్ హెడేక్, యూ హ్యావ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. అదే అరేంజ్ మ్యారేజ్ చేస్తే పెద్దోళ్ళు కూర్చొని మాట్లాడి ఏదో సొల్యూషన్ అట్లా మేము. కానీ మీరు ఎవరినైనా తెచ్చుకుంటే వెల్కమ్, బట్ వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ యూ హ్యావ్ టు ఫేస్. అట్లా చెప్పింది. ఈ వీడు తెచ్చుకున్నాడు ఏమని, మంచి పిల్ల, గుడ్ గర్ల్, బట్ ఆమె డిసిషన్స్ చెప్తే మీకు నవ్వు వస్తుంది. రాగానే ఏం చెప్పింది, నేను మా ఇంట్లో ప్రాబ్లం, వాళ్ళు ఇంట్లో 4 girls, ఏమైందంటే షీ వాంటెడ్ టు సివిల్ సర్వీసెస్.
నేను సివిల్ సర్వీసెస్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అది? నువ్వు పెళ్ళి Degree అయిన తర్వాత, నువ్వు ఏం లేదు, ఎక్కడ నువ్వు క్లాస్ అటెండ్ చేయలేదు, బుక్స్ పెట్టుకొని చదువుకోలేదు, ఇక్కడ వచ్చి నువ్వు ఇట్లా అంటున్నావు, కరెక్ట్ ఉన్నావా? ఉట్టిగా ఫన్ చేస్తాం అనుకుంటున్నావా? లేదా వెరీ సీరియస్. సరే అయ్యే, వీ విల్ హెల్ప్ యూ. ఇంగ్లీష్ సరిగా రాదు వాళ్ళకి, హిందీ షీ నోస్ బట్ ఫ్లూయెంట్ అవును అట్లా లేదు. ఐ యూస్ టు టేక్ టు ఇంగ్లీష్ క్లాస్. రైట్. కార్లో కూర్చోబెట్టుకొని ఇక మీ పిల్లలతో బాధ్యత మీకు అయిపోలా, మీ మామగారి బాధ్యతలో మళ్ళీ తండ్రి బాధ్యత స్టార్ట్ అయింది మళ్ళీ మీకు. తీసుకొని పోయి తెస్తుండేనా 1 hour అక్కడ కూర్చొని టైం పాస్ చేసి రాగానే ఏం అడుగుతుంది, आज क्या पढ़ा, क्या क्या है जी, कैसा प्रोनाउंसिएशन करते जी तुम, ఏ ఐసా రైనా ఈమె కొంచెం క్లాస్ అవును నేర్పిస్తుంది. యా అట్లా కాదు, ఇట్లా ఇట్లా రైట్ వే చూపిస్తారు ఆవిడ. యా, బికాస్ షీ నో ఇట్ కాబట్టి రైట్ వే చూపిస్తారు. సగన్ ఐ థింక్ హౌ మెనీ మంత్స్ షీ డిడ్ దట్, 3 months కోర్స్ పెట్టినాము. తర్వాత షీ ఫెల్ట్ ఆర్ షీ అపియర్డ్ ఫర్ దట్, డేలా నో డిస్కంటిన్యూడ్. మేము కూడా ఓకే, ఎందుకంటే షీ షుడ్ నాట్ టెల్ నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సిమిలర్లీ షీ వాజ్ ఈమె వలన బిఎడ్ చేసింది ఆమె. షీ వాజ్ టెలింగ్, నువ్వు ఉట్టి హిందీ పెట్టుకుంటే ఇక్కడ నీకు టీచర్ ఏదైనా యూ షుడ్ ఎర్న్ మనీ. రైట్. యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ హై ఎర్నింగ్ మెంబర్. ఎగ్జాక్ట్లీ. సో బోత్ లైక్ వీ బోత్ డన్ దట్. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆవిడ? ఇప్పుడు ఆమె క్లాస్ హిందీ అంటే ఇక్కడ చాలా వాల్యూ, మంచి జాబ్ దొరుకుతున్నది ఆమెకు. షీ వర్క్డ్ ఇన్ ఏ స్కూల్, అది ఇది. లాస్ట్లో నేను చెప్పిన ఇప్పుడు పైసలు నీకు నాట్ రిక్వైర్. తర్వాత ఇంట్లో ఏం చేస్తుంది, 1 hourకి 200 rupees హిందీ క్లాస్, 1 hour అట్లా చేస్తుండే. కానీ షీ వాజ్ నెగ్లెక్టింగ్ డాటర్. అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పిన కాన్సంట్రేట్, డోంట్ మేక్ మీ యాంగ్రీ, యూ స్టాప్ యువర్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు గివ్ హర్, యూ టీచ్ యువర్ డాటర్ ప్రాపర్లీ. ఆమెతోని కొంచెం ఆడు, ఎందుకంటే మేము అక్కడ ఉండే ఫ్లాట్లో. అప్పుడు ఆ పాప ఫోన్ చేస్తుంది, దాదు క్యా కర్ రే, కుచ్ నహీ రే అబ్బి ఉఠా, దాదు తోడ కేలింగే ఆజావ్, ఏ గంట కేలింగే అంటది, మంచిగా అంటది. నాతో ఏం ఆడరా, మీ మమ్మీతోని కొంచెం సేపు స్పెండ్ చెయ్యి క్యారమ్స్, మీ డాడీతోని చెయ్యి, డాడీ కుచ్ కామ్ కర్రే, మమ్మీ కుచ్ కామ్ కర్రే. నేను పోయి 1 hour స్పెండ్ చేసి